హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 3 వీక్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. 4th వీక్ అయితే స్టార్ట్ అయింది. ప్రీవియస్ సీజన్స్ తో కంపేర్ చేస్తే ఎక్కువ పెద్ద సెలబ్రిటీస్ లేకపోయినా ఈ సీజన్ కి మంచి టీఆర్పీ అయితే వస్తుంది. ఆడియన్స్ కి హౌస్ లో జరుగుతున్న డ్రామా, ఫైట్స్, ఫ్రెండ్షిప్ మూమెంట్స్ అన్నీ కూడా కనెక్ట్ అవుతున్నాయి. కామనర్స్ పర్ఫార్మెన్స్ కూడా ఓకేగా ఉండడంతో షోకి అయితే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. 3rd వీక్ వరకు టీఆర్పీ అనేది స్టడీగా మెయింటైన్ అవడం ఆర్గనైజర్స్కి ఒక ప్లస్ పాయింటే అయింది. లాస్ట్ వీక్ అగ్ని పరీక్ష కంటెస్టెంట్ దివ్యా నిఖిత హౌస్లోకి ఎంటర్ అయ్యారు. ఈమెకి లోయెస్ట్ ఓట్స్ వచ్చాయి హౌస్ మేట్స్ నుంచి కంపేర్ టు అదర్ 3 అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్. ఈమె రాగానే మంచి ఇన్పుట్స్ అయితే అందరికీ ఇచ్చారు. సోఫార్ ఈమె మంచి పాజిటివ్ ఇమేజ్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. ఇంకా లాస్ట్ వీక్ మరో మెయిన్ ఎలిమెంట్ ఏంటంటే సంజన మిడ్ వీక్ ఎలిమినేట్ అవడం. సంజనాని మిడ్ వీక్ ఎలిమినేట్ చేశారు బేస్డ్ ఆన్ కంటెస్టెంట్స్ ఓట్స్. ఎలిమినేట్ చేసి సీక్రెట్ రూమ్ లో ఉంచారు. మన అందరికీ కూడా తెలిసిందే ఆమె ఏమీ వెళ్ళరు అని. మళ్ళీ వీకెండ్ ఎపిసోడ్ లో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తో సాక్రిఫైజులు చేయించారు. కంటెస్టెంట్స్ కూడా ఎక్కడ బ్యాడ్ అయిపోతామో అని సాక్రిఫైస్ కి ఒప్పుకున్నారు. సో సంజన మళ్ళీ హౌస్ లోకి వచ్చేసారు. తిరిగి హౌస్ లోకి వచ్చినప్పుడు హౌస్ మేట్స్ అంతా ఆమెకి వామ్ వెల్కమ్ అయితే ఇచ్చారు. కానీ సంజన తిరిగి వచ్చాక ఆమె స్ట్రాటజీ ఏంటి అన్నది చూడాలి ఈ వీక్. ఇంకా వేరే కంటెస్టెంట్స్ గురించి మాట్లాడుకుంటే రాము రాథోడ్ చాలా సేఫ్ గేమ్ ఫ్లిప్పర్. అసలు ఆయన చాలా పాజిటివిటీ ఉండేది ఇది వరకు ఫస్ట్ వీక్ లో, బట్ ఇప్పుడు అంతా కూడా పోయింది స్లోగా. ఈవెన్ భరణి అండ్ సుమన్ శెట్టి కూడా ఎక్కడ స్ట్రాంగ్ వోకల్ అయితే లేదు. ఇద్దరికి చాలా సేఫ్ ఆడుతున్నారు. ఇలా ఉంటే కష్టమే వీళ్ళకి. ఇమాన్యుయల్ కెప్టెన్ అయ్యారు, చాలా బాగా ఆడుతున్నారు. ఖచ్చితంగా ఇమాన్యుయల్ టాప్ 3లో అయితే ఉంటారు. రీతు చౌదరి ఆల్రెడీ నెగిటివ్ అయిపోయారు బాగా కెప్టెన్సీ టాస్క్ లో బయాస్ గా ఉండి. బయట కూడా చాలా ఎలిగేషన్స్ అయితే వస్తున్నాయి ఈ మీద. బట్ నిన్న సంజన కోసం ఈమె హెయిర్ కట్ చేసుకుని ఒక సింపతి అయితే పొందారు. ఇంకా దమ్ము శ్రీజ కాస్త హడావిడి కొంచెం తగ్గించింది. హరిత హరీష్ యాజ్ యూజువల్ ఈయన మారలేదు. ఈయన ఎప్పుడు వెళ్తారా హౌస్ నుంచి బయటికి అనే ఫీలింగ్ మనందరికీ వచ్చేసింది. ఆర్మీ మ్యాన్ పవన్ కళ్యాణ్, ఆయన నాగార్జున గారు అన్నట్టు అమ్మాయిలు చేతులు పట్టుకోవడం ఆపకపోతే నెక్స్ట్ వీక్ హౌస్ నుంచి ఆయనే వెళ్ళిపోతారు బయటికి. ఆల్రెడీ చాలా నెగిటివ్ ఒపీనియన్ వచ్చింది. కష్టమే ఈయన సర్వైవ్ అవడం. బిగ్ బాస్ 9 3rd వీక్ లో ప్రియా ఎలిమినేట్ అయింది. ప్రియా ఒక కామనర్ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది. కానీ ఈ వారం నామినేషన్స్ లో లోయెస్ట్ ఓట్స్ రావడంతో బయటకు వెళ్ళిపోయింది. ఎలిమినేషన్ ముందు ఒక ఇంట్రెస్టింగ్ కన్వర్జేషన్ అయితే జరిగింది ప్రియా అండ్ సుమన్ శెట్టికి. ఫేషియల్ చేసి నెక్స్ట్ వీక్ లో ఇంకో ఫేస్ ప్యాక్ చేస్తా అని ప్లేఫుల్ గా చెప్పింది ప్రియా. వెంటనే సుమన్ శెట్టి అన్నారు అప్పటిదాకా ఉండాలి కదా అని సర్కాస్టిక్ గా ఆన్సర్ అయితే ఇచ్చారు. ప్రియా ఒక్క క్షణం షాక్ అయిపోయింది, మీరు నా గురించా అన్నది అని. చివరికి నిజంగానే సుమన్ ఊహించినట్టే ప్రియా లోయెస్ట్ ఓట్స్ తీసుకుని ఎలిమినేట్ అయిపోయారు. ఇంకా బిగ్ బాస్ 3rd వీక్ ఎలిమినేషన్ తర్వాత ఇమ్యూనిటీ టాస్క్ జరిగింది హౌస్ లో. టోటల్ 3 రౌండ్స్ పెట్టారు. 6 టీమ్స్ ఫామ్ చేశారు. ఈచ్ టీమ్ 2 మెంబర్స్ ఉంటారు. ఫస్ట్ రౌండ్ 2 టీమ్స్ ఇమాన్యుయల్ సంజన, సెకండ్ రౌండ్ 2 టీమ్స్ సుమన్ అండ్ దివ్యా నిఖిత. ఫస్ట్ టాస్క్ విన్నర్ సుమన్ అండ్ దివ్య అయ్యారు. సెకండ్ రౌండ్ ఆడిన టీం భరణి, తనుజ, హరీష్ అండ్ ఫ్లోరా. సెకండ్ రౌండ్ లో ఏదో ఫౌల్ అయితే జరిగింది, దానివల్ల ఎవరు కూడా విన్ అవ్వాల. 3rd రౌండ్ లో ఫస్ట్ టీం వచ్చేసి రీతు పవన్, సెకండ్ టీం వచ్చేసి శ్రీజ రాము. ఇది కూడా ఎవరు విన్ అవ్వలేకపోయారు. ఫైనల్ గా టాస్క్ పెట్టారు ఇమ్యూనిటీ కోసం. కంటెండర్స్ వచ్చేసి సుమన్, ఫ్లోరా, దివ్యా నిఖిత. ఫైనల్ గా ఇమ్యూనిటీ విన్ అయింది సుమన్ అండ్ తనూజ. ఇంకా బిగ్ బాస్ 4th వీక్ నామినేషన్స్ లో నాకు ఇప్పటికి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ కంటెస్టెంట్స్ అయితే ఉన్నారు: దివ్యా నిఖిత, శ్రీజ, ఫ్లోరా, హరిత హరీష్, సంజన. కెప్టెన్సీ వల్ల డెమన్ పవన్ అయితే సేఫ్ ఈ వీక్. సుమన్ శెట్టికి ఇమ్యూనిటీ టాస్క్ వల్ల ఒక మంచి ఎపిసోడ్ అయితే లోడ్ అయింది. మీరు ఏ కంటెస్టెంట్ కి ఓట్ వేస్తున్నారో నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి.